హ్యావ్ టు, హ్యాడ్ టు, యూజ్ టు ఈ మూడు పదాలని ఇంగ్లీష్లో ఎక్కడ ఉపయోగించాలో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాము. బేసికల్గా హ్యావ్ టుని మనం ప్రజెంట్లో ఉపయోగిస్తాము, హ్యాడ్ టుని పాస్ట్లో ఉపయోగిస్తాము, యూజ్ టుని కూడా పాస్ట్లోనే ఉపయోగిస్తాము. హ్యావ్ టు అంటే ఒక పని బాధ్యతగా చేయాల్సి ఉంది అని చెప్పే క్రమంలో ఉపయోగిస్తాము. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ గురించి, డ్యూటీ గురించి చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గరికి నేను వెళ్ళాల్సి ఉంది అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు గో అని చెప్తాము. ఇలా వర్బ్ ఫస్ట్ ఫామ్లో తీసుకుంటాము. నాకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఒక పనిని చేయాల్సి వచ్చింది కంపల్షన్తో అని చెప్పాలనుకోండి పాస్ట్ ఆబ్లిగేషన్గా, అప్పుడు మనం హ్యాడ్ టుతో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పాలనుకోండి ఐ హ్యాడ్ టు గో అంటాము, వర్బ్ని ఫస్ట్ ఫామ్లో ఉపయోగిస్తాము. ఒకప్పుడు నేను చేసేవాడిని, ఇప్పుడు ఆ అలవాటు లేదు నాకు అని చెప్పాలనుకోండి సింపుల్గా మనము యూజ్ టుతో చెప్తాము. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పాలి. యూజ్ టు తర్వాత వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేసి చెప్తాము. ఐ యూజ్ టు గో అంటే నేను ఒకప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని అని చెప్పడానికి ఐ యూజ్ టు గో టు స్కూల్. ఇప్పుడు నేను చూడాల్సి ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ టు సీ. నేను చూడాల్సి వచ్చింది అని చెప్పడానికి ఐ హ్యాడ్ టు సీ. నేను ఒకప్పుడు చూసేవాడిని అని చెప్పడానికి ఐ యూజ్ టు సీ. ఇలా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఖచ్చితంగా మీకు వస్తుంది.